ఇలాంటి రామాయణానికి మించిన ఇతిహాసం మనకి మహాభారతం. మహాభారతంలోని స్త్రీల యొక్క పాత్రలు, వారి యొక్క ఔన్నత్యం మనకి ఎలా దశానిర్దేశం చేస్తున్నాయి. మీరు ఒక మాట అన్నారు, రామాయణానికి మించిన ఇతిహాసం అన్నారు. వాస్తవానికి రామాయణం ఒకటి, మహాభారతం ఒకటి, రెండు సమఉజ్జీలే అన్ని విషయాల్లో. రామాయణము మనుషులు ఎలా జీవించాలనే విషయం తెలియజేస్తుంది. మహాభారతం మనుషులు ఎలా జీవించకూడదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మహాభారతంలో కూడా అనేక మంది స్త్రీలు వాళ్ళ పాత్రలు వాళ్ళ అనుగుణంగా పోషించుకున్నారు. అందులో మనం ముఖ్యంగా చెప్పాలంటే మొదట అంబ, అంబిక, అంబాలిక, అక్కడి నుంచి వద్దాం. యోజనగంధి, మత్స్యగంధి దాశరాజు కుమార్తె. గంగ ఏంటంటే వాళ్ళు అష్టవసువులను పూర్వజన్మ శాపం వల్ల ఆమె శంతన మహారాజును చేసుకుంది. అతనితోటి కొంతకాలం కలిసింది. పుట్టిన బిడ్డను పుట్టినట్లే నేను గంగలో కలిపేస్తానన్నది. చివరి బిడ్డను కలిపబోయేటప్పుడు శంతనుడు పాపిష్టి దానా, నువ్వు పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తున్నావు అని చెప్పి తీసుకున్నాడు. గంగ ఒప్పందం ప్రకారం ఆమె వెళ్ళిపోయింది. తర్వాత దాశరాజు కుమార్తె వచ్చింది. ఆమె వివాహం చేసుకునే ముందట దాశరాజుకు ఈమెకు కూడా ఒక డౌట్ వచ్చింది. మరి భీష్ముడు ఉన్నాడు కదా, దేవవ్రతుడు ఉన్నాడు కదా, మరి ఆయన పెద్ద కొడుకు కాబట్టి నాకు పుట్టబోయే పిల్లలకి ఏమి లాభం అని షరతు పెట్టింది. దాన్ని తెలుసుకున్నటువంటి దేవవ్రతుడు తండ్రి కోసం జీవితకాలము బ్రహ్మచారిగా ఉంటా అన్నాడు. అది ఆమె పాత్ర మనకు తెలియజేసింది. తర్వాత ఈ సత్యవతికి పుట్టినటువంటి ఇద్దరు కొడుకులు, విచిత్ర వీరుడు, తర్వాత చిత్రాంగదుడు, వాళ్ళకు భార్యలు తేవడం కోసం దేవవ్రతుడు కాశీరాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ముగ్గురు అమ్మాయిలు అందుబాటులో ఉంటారు, అంబ, అంబిక, అంబాలిక. అక్కడ ఆ రాజును ఓడించి ఆ ముగ్గురిని పట్టుకొని వస్తాడు. అందులో అంబ ఆల్రెడీ వేరే రాజును ప్రేమించి ఉన్నది. ఆమె మనసు అక్కడ ఉన్నది కాబట్టి నన్ను తీసుకొచ్చిన అనేసరికి వీళ్ళిద్దరు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు చెరొక్కల్ని తీసుకున్నారు, అంబికను, అంబాలికను. మరి నా సంగతి ఏంటని అంబ అన్నది. ఆమెను ఎవరు కోరుకోలేదు. ఫలితంగా ఆమె శాపం పెట్టింది భీష్ముడికి. తర్వాత కక్ష సాధింపు చర్యలు అన్నీ చేసింది. అవన్నీ కూడా మనకు తెలిసినాయి. ఆ తర్వాత వచ్చేసరికి కుంతి కూడా చక్కగా గాంధారి. సరే, కుంతి చెప్పాక గాంధారి ప్లీజ్. కుంతి అసలు పేరు పృథ. ఆమె కూడా చక్కగా తండ్రి సంరక్షణలో పెరిగింది. కాకపోతే ఏంటంటే ఆమె దుర్వాసుడు అనే మహర్షికి సేవ చేస్తే అతను మెచ్చుకొని, అమ్మ నువ్వు ఏ దేవుణ్ణి కోరుకుంటే ఆ దేవుడు నీ ముందట ప్రత్యక్షం అవుతారన్నారు. అయితే ఆమె అప్పుడు చిన్న వయసులో ఉన్నది, బాల్య చాపల్యంతో యవనంలో ఉంది కాబట్టి ఆ సూర్యుని చూడగానే ఆమెకు ఇష్టం కలిగింది, పిలిపించుకుంది. ఆ వచ్చిన ఆయన మరి ఏదో ఒకటి ఇచ్చిపోవాలి కాబట్టి ఆయన స్పర్శ చేత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ఎలా పెంచాలో తెలియదు, వయసు అంత అనుభవం లేదు, చెడ్డ పేరు వస్తుంది, మా నాన్నకన్నా భయపడింది, గంగలో వదిలింది. తర్వాత జీవితకాలం కూడా కొడుకు గురించి పరితపించింది. ఏ తల్లి కూడా తన కడుపున పుట్టిన పిల్లలు వదులుకొని జీవించలేరు. ఆ పాత్ర మనకు అది తెలియజేసింది. తర్వాత గాంధారి, అలా చేయకుండా ఉండాల్సింది అనే మెసేజ్ ఇచ్చారు మహాభారతంలో కుంతి పాత్ర ద్వారా. అట్లా తర్వాత గాంధారి పాత్ర. గాంధారి కూడా ఒక అంధుడైనటువంటి ధృతరాష్ట్రుని పెళ్లి చేసుకుంది. ఆమె అయితే గాంధారి కళ్ళకు గంతలు కట్టుకునే కంటే నేను అనుకునేది ఏంటంటే, భర్త ఏదో ఒక శారీరక మానసిక లోపం ఉన్నప్పుడు స్త్రీ ఆ పాత్రను తాను స్వీకరించి ఆ కుటుంబాన్ని ఇంకా గొప్పగా ఉద్ధరించడానికి సహాయపడాలి. ఇక్కడ ఆమె కూడా కళ్ళకు గంతలు కట్టుకునేసరికల్లా ఆమె కూడా హ్యాండిక్యాప్డ్గా మారిపోయింది. అట్లా కాకుండా భర్త అంధుడైనప్పుడు ఈమె ఆ రాజధర్మం ఏముంటాయి, అంతఃపురం కానీ బయట రాజకీయాల్లో కానీ ఈమె పాత్ర ఉంటే కనుక బాగుండేది. తర్వాత పిల్లల్ని పెంచడంలో కూడా ఇప్పుడు దాసిల మీద పెంపకమైంది కదా, 100 మంది పిల్లలది. ఆమె వాళ్ళ రూపురేఖలు చూడలేదు. 101 100 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి సుశల. కాబట్టి ఏంటంటే పిల్లల్ని కడుపున పుట్టిన పిల్లల్ని చూసుకోలేదు కదా ఆమె, అదొకటి పెంచుకోలేదు. ఆ తర్వాత పాండవులకి కౌరవులకి చిన్నపిల్లలు అప్పటి నుంచి ఏదైనా గొడవ అవుతుంటే కూడా ఆమె వాస్తవానికి ధర్మాన్నే పాటించింది. ఎప్పుడు కూడా తోటికోడలైనటువంటి కుంతితోటి ఆమెకి ఏ తగాదా లేదు. ఒక రకంగా చెప్పాలంటే అసూయ అనేది గాంధారి కంటే ధృతరాష్ట్రునికే ఎక్కువ కనిపించింది. జనరల్గా ఆడవాళ్ళకి ఎక్కువ అసూయ ఉంటుంది కానీ మగవాడికి ధృతరాష్ట్రుడికే ఎక్కువ అసూయ అనిపించింది. గాంధారి. ఇక ద్రౌపది ఆమె అగ్ని నుంచి ఉద్భవించింది. ఆమెను కృష్ణ అంటారు. నల్లని వాళ్ళలో అతి చక్కనిది. ద్రౌపది ఒక ఉద్యమం అంటే ఆమె పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మలో కోరుకున్న కోరిక ప్రకారం ఆమె 5గురికి భార్య అయింది. 5గురికి భార్య అయి కూడా ఆమె తన ధర్మాన్ని చక్కగా నిర్వర్తించింది. వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాల ప్రకారం చక్కగా ఉన్నది. కాకపోతే ఆమెను ఏకవస్త్రగా ఉన్నటువంటి ఆమెను ఈ జూదం ఆడడంలో ధర్మరాజు తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అంటే అడిగింది అనమాట. అంటే భర్త మొదట ఓడిపోయాడా లేకపోతే నన్ను ఓడిపోయిందా. ఇంకొక విషయం, ఇక్కడ ఆమె ఒక్కనికే భార్య కాదు, 5గురికి భార్య.
అడిగింది. కాకపోతే ఆమె యొక్క ఔన్నత్యం ధృతరాష్ట్రునికి తెలిసే ఆ తర్వాత కాలంలో 3 కోరికలు కోరుకో అమ్మ నీకు ఇస్తా అంటే 3 అంటే రాజులకు సంబంధించినటువంటి క్షత్రియ స్త్రీ 2 కోరికలు కోరుకుంటుందని చెప్పి 2 కోరికలు భర్తని విడిపించాలని ఒకటి, రాజ్యం తీసుకుని అట్లా ఆమె కోరికలు కోరుకుందనమాట. ద్రౌపది అంటే ఒక స్త్రీకి సరే ఆమె 2తోటి ఉందా 5గురితోటి కాపురం చేసిందా, స్త్రీకి ప్రతి స్త్రీకి ఒక మనసు ఉంటుంది. మనసు ఉంటేనే ఆమె ఒక పురుషునితోటి సంభోగిస్తుంది. అంటే ఆమె ధర్మబద్ధంగా తాళి కట్టించుకుంది, వాళ్ళతోటి సంసారం చేయించుకుంది. అప్పుడు హర్యానాలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా హర్యానాలో స్త్రీ జనాభా చాలా తక్కువ ఉంటుంది. అప్పటి నియమాలని బట్టి ఆమె చేసింది. తర్వాత ఆమెలో ఒక వేదన కలిగింది ఎప్పుడైతే మన దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆమెను హింస పెట్టారో ఆమెలో ఒక కక్ష అనేది పెరిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా చెప్పాడనమాట, నువ్వు నీ కక్ష తీర్చుకోవడానికి యుద్ధం జరిగితే గనక నీ కడుపున పుట్టిన పిల్లలతో సహా ఎవరు మిగిలరని ముందే చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆయన కూడా ఆమె కక్ష వైపే మొగ్గు చూపింది. తర్వాత ఫలితం ఇక మీకు తెలిసిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు 8 మంది భార్యలు చేసుకున్నాడు. తర్వాత గోపికలు, ఆ గోపికలు ఎవరంటే పూర్వజన్మల్లో శ్రీరాముని మోహించినటువంటి ఋషులు. శ్రీరాముని యొక్క అందచందాలు, అతని గుణగణాలు, అంత గొప్ప గుణగణాలు చూసి ఆ ఋషులు కూడా పురుషులం అనే సంగతి మర్చిపోయి శ్రీరాముని ప్రేమిస్తే, శ్రీరాముడు వచ్చే జన్మలో మీరు వచ్చే యుగంలో మీరు నా దగ్గర అతి దగ్గరగా ఉంటారని ఫలితంగా వాళ్ళు ఈ జన్మలో గోపికలయ్యారు. ఆ గోపికల్ని నరకాసురుడు ఎత్తుకెళ్తే అప్పుడు వాళ్ళని చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడంటే వీళ్ళందరూ నా భార్యలు అని చెప్పి ఒక ఒప్పందం ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. కానీ అందరూ ఏమంటారంటే శ్రీకృష్ణుడు ఒకరికంటే ఎక్కువ భార్య కానీ ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకున్న వాళ్ళని శ్రీకృష్ణ పరమాత్మతో పోలుస్తారు. అదొకటి అన్యాయమైన విషయం, కానీ అది అందరికీ చెప్పడం కుదరట్లేదు. సరే, దీని ద్వారా కొంతమంది కన్నా తెలియజేద్దాం అతని యొక్క గొప్పతనం అనేది ఒకటి. ఆ తర్వాత శ్రీకృష్ణుని భార్యలు కూడా అందరూ ఉత్తమంగా ఉన్నారు. రుక్మిణి అయితే ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి కాబట్టి ఆమె ప్రేమ కంటే కూడా భక్తికే ప్రాధాన్యత ఇచ్చింది. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ ఆమె నారదుడికి అమ్మివేసినప్పుడు శ్రీకృష్ణుని తన భక్తి చేత తులసి మొక్కను పెట్టేసి గెలుచుకున్నది. మిగతా భార్యలు కూడా వాళ్ళు చక్కగా ప్రేమగా చూశారు శ్రీకృష్ణుని. ఇక్కడ మహాభారతం వచ్చరికల్లా ఏంటంటే ఒక విషం అనేది మనుషుల యొక్క స్వభావాల్లో కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు ఇవి ఎక్కువైపోయినాయి. రామాయణ ధర్మం 4 పాదాల నుంచి 3 పాదాల మీదకి అట్లా అనమాట. అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మము న్యాయము సత్యం అనేటివి ద్వాపర యుగానికి వచ్చేసరికల్లా చాలా తగ్గిపోయినాయి. అంటే ఇక్కడ కృతయుగంలో 4 పాదాలు జరిగేది, త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలు, తర్వాత మనం ద్వాపర యుగం 2 పాదాలు, కలియుగం ఒక్క పాదం మీద నడుస్తుంది ధర్మం. అంటే ఇక్కడ మొత్తంగా చెప్పాలంటే రామాయణంలోని స్త్రీలు కానీ మహాభారతంలోని స్త్రీలు కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయాలనేది అది చేశారు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు చక్కగా. ఒక రకంగా చెప్పాలంటే పురుషుల్లో ఉన్నటువంటి ద్వేషము క్రోధము మిగతా అరిషడ్వర్గాలు స్త్రీలో లేవు అప్పుడు. అదే పెద్ద విచిత్రం. ఈ విషయంలో ద్రౌపది క్యారెక్టర్ ద్వారా, ద్రౌపది పాత్ర ద్వారా చూపించారు కదా. ద్రౌపది ఒక్కటి అంటే అరుదు. ఎక్కువ మంది ఏంటంటే సబ్మిసివ్గా ఉన్నారు స్త్రీలందరూ. స్త్రీ అంటే ఒక రకంగా చెప్పాలంటే స్త్రీలను ఒక సుకుమారిగా సున్నితంగా నిదానంగా మాట్లాడేలాగా, తర్వాత గృహ సంబంధమైనటువంటి విషయాలను మాత్రమే చూసుకోవడానికే స్త్రీ పుట్టినట్లు, ఇట్లా మొదటి నుంచి నువ్వు దేవతవి, నీకు క్షమా గుణం ఉంటుంది, నువ్వు భూదేవి లాంటి దానివి, ఇట్లా మగవాళ్ళు చక్కగా మాయిశ్చరైజ్ చేశారనమాట. స్త్రీ సుభద్ర క్యారెక్టర్ సుభద్ర అర్జునుని ప్రేమ, బలరాముడు ఆమె మాత్రం పెద్దగా సుఖపడింది ఏముంది. ద్రౌపది వాళ్ళు వనాలకు వెళ్ళి వచ్చారు, ఆమె యవన కాలం అంతా తల్లిగారింట్లోనే ఉంది. తర్వాత కుమారుని పెంచుకుంది. ఆమెకు ఒక సంతోషం ఏంటంటే ఆమె కుమారుడు తర్వాత తరానికి రాజు అయ్యిండు. ఆమె మనవడు పరీక్షిత్ మహారాజు. అంటే ఆ వంశానికి ఆయన బీజం ఆయన మిగిలిపోయిండు, అదొకటి గొప్ప విషయము. రేవతి తీసుకుంటే రేవతి కూడా బలరాముని భార్య, ఆమె కూడా సున్నితంగానే ఉంది. దుర్యోధనుని భార్య భానుమతి కూడా ఆమె కూడా చక్కగానే ఉంది. ఆమె కూడా ఎక్కడ ఎటువంటి చెడ్డ పనులు చేసినట్లు కానీ ఆ తోడికోడలను ఓరవనట్లు కానీ ఎక్కడ మనకు మహాభారతంలో చూపించలేదు. అంటే స్త్రీలు వాళ్ళ పరిధిలో వాళ్ళు రాజ అంతఃపురాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి గృహ సంబంధమైనటువంటి విషయాల పట్లనే ఎక్కువ ఉన్నారు. ద్రౌపది లాంటి కొంతమంది స్త్రీలు మాత్రము భర్తలకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడము,
తమ ఉనికి కోసం కొంత పాటుపడడం. ఎందుకంటే ఆమె అగ్ని నుంచి పుట్టింది, ఆమె కూడా అయోనిజ. సీత ఎలాగ అయోనిజ, అగ్నిపుత్రుడు. ద్రౌపది కూడా అలాగే అయోనిజ. అంటే వాళ్ళ జన్మలకు ఒక కారణం అనేది ఉంది. ఇక్కడ మరి రావణాసురుడిని అంతమొందించాలంటే ఏదో కారణం కావాలి కదా, ఆ కారణం సీత. అదే రకం మహాభారతం ముందుకెళ్ళాలంటే మరి కారణం కావాలి, ఆ కారణం ద్రౌపది. అయితే చాలా మంది ఏమంటారంటే ఆడది వినాశనానికి కారణము స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అంటారు. కానీ వాస్తవానికి పురుషుల కోరికలు, పురుషులు నీచులు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే వాళ్ళ కోరికలను వీళ్ళను బలి చేస్తూ స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటే స్త్రీ ఏమన్నా వచ్చి నిన్ను కోరుకుంటుందా, నువ్వు ఆమెను కోరుకోవడం కోసం నానా విధమైనటువంటి ఏదో పనులు చేస్తున్నావు. స్త్రీలు వచ్చి నన్ను చేసుకో, నన్ను ప్రేమించు, నాతో అక్రమ సంబంధం పెట్టుకో, లేకపోతే నా కోసం నీ కుటుంబాన్ని సంహరించు, లేకపోతే నా కోసం ఆగం చేయమని చెప్పి ఏ స్త్రీ కూడా చెప్పట్లేదు. దాదాపు పురుషుడు తన కామం కోసం, తన కోరికల కోసం స్త్రీలను ఇది చేస్తున్నాడు తప్పితే. మొదటి నుంచి కూడా స్త్రీల యొక్క ఏ రకమైన కోరిక అయినా కూడా అది అణచివేయబడ్డ స్థితిలోనే ఉంటుంది. నాకు మొత్తానికి ఏంటంటే ఈ సృష్టిలో ఈ స్త్రీ పురుషులు ఇద్దరూ కావాలి. ఏ ఒక్కరు లేకపోయినా కూడా సమాజం కొనసాగింపు అనేది ఉండదు. అంతే. కానీ ఏంటంటే స్త్రీ అనేది ఒక విలాస వస్తువులాగా ఇప్పటికీ కూడా వంటింటికి ఉందేలాగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ వరకట్నం దేలేదని, తర్వాత ఆడపిల్లలే పుడుతున్నారని. అసలు వాస్తవంగా ఆడపిల్లలు మగపిల్లలు పుట్టడానికి కారణము పురుషుని యొక్క వై క్రోమోజోమ్. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. అయితే మొత్తానికి ప్రపంచంలో సప్తర్షుల భార్యలను మర్చిపోయాం మనము. సప్తర్షుల భార్యలు వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి అన్ని చక్కటి విషయాలు బోధించారు. మన్మధుడు చాలా చెప్పుకుంటూ పోతే అసలు శకుంతల ఉపాఖ్యానం ఉంది మహాభారతంలో. శకుంతల పాత్ర కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తుంది.